మీకు తెలుసా వాట్సాప్లో కూడా ఇప్పుడు యూజర్ నేమ్ క్రియేట్ చేసుకునే ఆప్షన్ వచ్చింది. ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వీడియోని సేవ్ చేసుకోండి. వాట్సాప్లో సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ క్రియేట్ యూజర్ నేమ్ లేకపోతే ఆల్రెడీ ఏవైతే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఉంటాయో అవి కనిపిస్తాయి. నేనైతే ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నాను. మనం ఫోన్ నెంబర్ని షేర్ చేసే బదులు నెక్స్ట్ టైము ఈ యూజర్ నేమ్ని షేర్ చేసినా సరే వాళ్ళు మనతో కనెక్ట్ అవ్వచ్చు అనమాట. మెయిన్గా ఈ యూజర్ నేమ్ అనేది ఎక్కువ శాతం బిజినెసెస్కి ఇన్ఫ్లుయెన్సర్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ ఆప్షన్ అయితే ఇవాళ నాకు వాట్సాప్లో ఎనేబుల్ అయింది. మీరు ముందు వాట్సాప్ని అప్డేట్ చేసుకోండి. సో యూజర్ నేమ్స్ అనేది యూనిక్గా ఉండాలి. అంటే ఒకసారి నేను వాడేస్తే మళ్ళీ మీరు ఎవరైనా సరే అదే పేరుతో వాడలేరు. కాబట్టి వచ్చిన వెంటనే మీ యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. మీ వాట్సాప్లో కూడా ఇదే ఆప్షన్ ఎనేబుల్ అయితే ఎస్ అని కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.